హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇది నా ఛానల్ లైక్ షేర్ హ్యాపీనెస్లో ఒక ఇంట్రడక్షన్ లాగా చేద్దాం అనుకుంటున్నానండి. అంటే నా గురించి వివరాలు కానీ, నేను ఎలాంటి వీడియోస్ ఫర్దర్ చేస్తాను అని కానీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో చూస్తే ఒక 4 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో అవి కొంచెం చూసారంటే కొంచెం అంటే రొటీన్ వీడియోస్ లాగానో లేకపోతే ఏదైనా షాపింగ్ షేరింగ్ లాగానో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించి ఉండొచ్చు మీకు. సో మీకు ఒక ఐడియా వస్తుంది అని నేను ఎలాంటి వీడియోస్ ఫర్దర్ ఇంకా చేస్తాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సో నా పేరు పూర్ణిమ, మేము వరంగల్లో ఉంటామండి. నాకు 2 పిల్లలు, పాప జాగృతి, బాబు అనురాగ్. పాప 9th క్లాస్లో ఉంది, బాబు 5th లో. అండ్ మా హస్బెండ్ వరంగల్లోనే జాబ్ చేస్తున్నారు, మేము వరంగల్లో సెటిల్ అయ్యాము. అండ్ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి చార్టెడ్ అకౌంటెన్సీ అండి, సిఏ. సో సిఏ నాది కంప్లీట్గా ఫినిష్ అవ్వలేదండి. మీకు కనుక సిఏ ఐడియా ఉండుంటే సిఏలో ఫైనల్లో ఒక గ్రూప్ ఉన్నది, లాస్ట్ గ్రూప్ అవ్వలేదు. సో ఆ సిఏ ఇంటర్ బేసిస్ మీద కూడా జాబ్స్ వస్తాయి. సో నేను నా పెళ్ళికి ముందు సిఏ ఇంటర్ బేసిస్ మీదే జాబ్ చేశాను. సో పెళ్ళి తర్వాత మేము కొంచెం ఇనిషియల్ ఇయర్స్లో అబ్రాడ్ మూవ్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత ఇంకా 2 పిల్లలు, ఇంకా అవ్వలేదు నాకు. నేను పెళ్ళి తర్వాత జాబ్ చేయలేదు. సో హౌస్ వైఫ్ అండి నేను. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే, వీడియోస్ ఎలాంటివి చేస్తాను, ఏం చేస్తాను అనేది ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా చెప్తాను. సో మనందరం మన లైఫ్లో ఎంతవరకు హ్యాపీగా ఉంటున్నాము ఒక్కసారి అందరూ ఆలోచించండి. సో ఎంత పర్సంటేజ్ హ్యాపీగా ఉంటున్నాము. సో ఒకవేళ ఉండట్లేదు అంటే ఎందుకు ఉండట్లేదు, ఎవరైనా ఉంటున్నారు ఆల్ ద టైమ్ హ్యాపీగా ఉంటున్నారు అంటే చాలా మంచిదండి, చాలా సంతోషం. బట్ ఎవరైనా ఉండట్లేదు అంటే ఎందుకు ఉండట్లేదు అనేది ఒకసారి అది కూడా క్వశ్చన్ చేసుకుందాం. సో దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. లైక్ కొంతమందికి హెల్త్ రిలేటెడ్ విషయాలు ఉండొచ్చు, కొంతమందికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, కొంతమందికి రిలేషన్స్లో అంటే మన సంబంధాల్లో ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి, రకరకాల రీజన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. సో ఇవన్నీ కలిసి నేను వీటిని 2 కేటగిరీస్గా చేస్తున్నానండి. మనకున్న ప్రాబ్లమ్స్ని, మనం దేన్ని కష్టంగా ఫీల్ అవుతున్నాము, మనం ఎందుకు హ్యాపీగా ఉండట్లేదు అనే రీజన్స్ని, ఆ కష్టాలని 2 కేటగిరీస్గా చేస్తున్నాను. ఒకటి 90% కేటగిరీలో ఈ హెల్త్ కానీ, ఫైనాన్స్ కానీ, అంటే హెల్త్ అంటే సింపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్, అండ్ ఫైనాన్స్ కానీ, రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, ఇంకేమైనా లైఫ్ డెసిషన్స్ కానీ, వీటన్నిటిని ఒక కేటగిరీ చేస్తే, ఇంకొక 10% కేటగిరీలో కొంచెం అంటే జనరల్గా దాన్ని ఎవరైనా బాగా కష్టం అనుకునేది, అంటే దురదృష్టవశాత్తు జరిగే సంఘటనలు ఉంటాయి కదా, మనకి ఇష్టమైన వాళ్ళని కోల్పోవడం కానీ, మన దగ్గర వాళ్ళని కోల్పోవడం కానీ, అండ్ మనకి ఏదైనా ఫిజికల్ డిజబిలిటీ, యాక్సిడెంట్స్, ఇంకొంచెం అలాంటి 10% మేజర్ రీజన్స్ని పెడుతున్నానండి. 10%ని మనం పక్కన పెడదాము. మిగిలిన 90% ఏవైతే ఉన్నాయో, ఈ 10% రోజు జరగవు కదండి, ఈ 90% ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ సిచ్యువేషన్స్లో హ్యాపీగా ఉండడం అనేది మన చేతుల్లోనే ఉన్నది అని అనిపిస్తుందండి. అంటే ఈ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కావచ్చు, అవి హెల్త్, ఫైనాన్స్, రిలేషన్షిప్ ఇష్యూస్, వీటన్నిటికీ కూడా మనం ఏంటంటే ఎప్పుడూ ఒక స్పృహతో ఉండకుండా, ఈ పరిస్థితిలో ఎవరైనా ఇంతే ఫీల్ అవుతారులే, ఇంకా తప్పదులే, జీవితం అంటే కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి అని ఆ కష్టాన్నే మనం అలా భరిస్తూ జీవితం గడిపేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఒకసారి ఈ కష్టం నేను ఎందుకు అనుభవిస్తున్నాను అనేది ఒకసారి ఆగి క్వశ్చన్ చేసుకొని, దానికి మనం కొంచెం మన నాలెడ్జ్ని, క్లారిటీని పెంచుకుంటే, అంటే మన అవగాహనని, లైఫ్ పట్ల మన దృక్పథాన్ని, మన అవగాహనని పెంచుకుంటే, సో అందులో కూడా చాలా కష్టాలు మనకి తీరిపోతాయండి. అంటే ఇదివరకు చూసిన విధానం, ఇప్పుడు చూసిన విధానం మారిపోయి, సో అదే ప్రాబ్లం ఇప్పుడు చిన్నదైపోతుంది. ఇదివరకు ఉన్న ప్రాబ్లమే మనకి ఇప్పుడు చిన్నదైపోతుంది మన అవగాహన కనుక పెంచుకుంటే. ఇలా నాలోకి నన్ను చూసుకుంటూ ఎన్నో విషయాలు నన్ను నేను సరిదిద్దుకున్నాను, ఇంకా సరిదిద్దుకుంటూనే ఉన్నాను. సో దాంతో నా లైఫ్ నా కంట్రోల్లోకి వచ్చింది. దీని అంతటికీ మూల కారణం మారాల్సింది నేనే అని నేను రియలైజ్ అవ్వడంతో నా లైఫ్ నా కంట్రోల్లోకి వచ్చింది ఇప్పుడు. అండ్ ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలను అంటే, ఒక 90% సిచ్యువేషన్స్లో, అంటే చాలా వరకు సిచ్యువేషన్స్లో బయట జరిగే ఏ పరిస్థితి అయినా, ఏ సిచ్యువేషన్ అయినా నన్ను అంతగా ఎఫెక్ట్ చేయదు, అంటే అది నన్ను బాధించదు. ఆ సిచ్యువేషన్స్లో కూడా నేను హ్యాపీగానే ఉండగలను. అలా అన్నానని ఏదో రేస్ గుర్రంలో స్పందన లేనట్టు కాదు, ఎమోషన్స్ ఉంటాయి. స్టిల్ ఏదైనా మంచి జరిగితే ఆనందిస్తాము, చెడు జరిగితే బాధపడతాము. కానీ ఆ ఎమోషన్స్ మన కంట్రోల్లో ఎంత ఉన్నాయి, మనం మన కంట్రోల్లో ఎంత ఉంచుకోగలము అనేది ఉంటుంది కదా. సో ఆ కంట్రోల్లో ఉంచుకోవడం అనేది నాకు సాధ్యమైంది. అండ్ ఇది ప్రతి ఒక్కళ్ళకి పాసిబులేనండి. నేనేదో గొప్ప అని నేను చెప్పట్లేదు. ఇది ప్రతి హ్యూమన్ బీయింగ్కి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఇది పాసిబులే. బట్ ఆ జర్నీ మనం స్టార్ట్ చేయాలి. సో నేను ఆ జర్నీ స్టార్ట్ చేశాను.
అలానే ఆ జర్నీని ఇంకా అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దాము, నా అనుభవాలు షేర్ చేస్తూ నేను లైఫ్లో నేర్చుకున్న నాలెడ్జ్ని అందరికీ పంచుదాము. అంటే నాలెడ్జ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనో అలా కాదండి. ఇప్పుడు మనం కొన్ని ఉపన్యాసాలు, కొన్ని ప్రసంగాలు వింటూ ఉంటాం కదా, సో అది ఓన్లీ వినడానికే అన్నట్టుగా అనుకుంటూ ఉంటాము. బట్ నిజంగా దాన్ని లైఫ్లో అప్లై చేస్తే ఎలా ఉంటుంది ఆ నాలెడ్జ్ని, మన జీవితంలో ఇంపార్టెంట్ డెసిషన్స్, ఒక ఇల్లు ఉందనుకోండి, పిల్లల విషయము, ఒక ఇల్లు కట్టుకునే విషయము, ఒక కార్ కొనుక్కునే విషయము, ఇలా లైఫ్లో మనం చాలా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాము. మన పిల్లల కెరియర్ కానీ, మన కెరియర్ కానీ, అండ్ మన పేరెంట్స్ పట్ల మన బిహేవియర్ కానీ, మన స్పౌస్తో కానీ, మన అత్తమామలతో, ఆడపడుచులతో ఎలా ఉంటాము, ఇవన్నీ రోజు మనకు తెలియకుండానే ఒక నిర్ణయం తీసుకుంటూనే ఉంటాం. సో ఇప్పుడు తెలిసి తీసుకుందాం ఆ నిర్ణయం అని అంటున్నాను. కొంచెం ఎరుకతో ఇంకొంచెం వెరిఫై చేసుకొని ఇంకొంచెం కాన్షియస్గా నిర్ణయాలు తీసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే బాధ్యత అని కాకుండా ఆ దీపాన్ని మనమే రక్షించుకుందాము, మన లైఫ్ని మన చేతుల్లోకి తీసుకుందాము. సో దీన్ని నేను ఎందుకు చేస్తున్నాను మరి వీడియోస్, ఎలాంటి వీడియోస్ చేస్తున్నానంటే ఈ టాపిక్స్ మీదే చేస్తానండి. ఎందుకు చేస్తున్నాను మరి అంటే, సో మనం ఒకసారి హ్యాపీగా ఉన్నాక, అంటే నేను ఇప్పుడు నా ఫ్యామిలీలో నా పిల్లలకి, మా హస్బెండ్కి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి చేసేదంతా అది నా స్వార్థంలోకి వస్తుంది. అంటే స్వార్థం అంటే అది నా బాధ్యత, మినిమం బాధ్యత. సో ఇంకా మనకి ఇంకొంచెం స్ట్రెంగ్త్ ఉంది, కేపబిలిటీ ఉన్నది అంటే తర్వాత ఏం చేయగలము, ఏదైనా సొసైటీకి కొంచెం వాల్యూ యాడ్ చేయడం. సో నా అనుభవాలు కానీ, నేను నా హ్యాపీనెస్ జర్నీ కానీ ఎవరికైనా యూజ్ అయితే అది నాకు నా లైఫ్కి సార్థకత అనిపిస్తుందండి. సో ఈ వీడియోస్ నేను మనీ గురించి కానీ, పేరు గురించి కానీ, టైంపాస్ గురించి కానీ చేయట్లేదండి. నేను చేయాలనుకున్న మెయిన్ పర్పస్, నేను పొందిన హ్యాపీనెస్ నలుగురు పొందగలిగితే, అండ్ ఇది సింపుల్ అనిపిస్తుంది కాబట్టి, అచీవబుల్ అనిపిస్తుంది కాబట్టి, ఇంకొంతమందికి ఎవరో ఒకళ్ళిద్దరికైనా ఆలోచన విధానం మారగలిగి అవేర్నెస్ అనేది వాళ్ళ వైపు నేను మళ్ళించగలిగితే ఐల్ బీ మచ్ హ్యాపీయర్. నేను చాలా హ్యాపీ అవుతాను, నేను సక్సెస్ అని నేను అనుకుంటానండి. సో అది నా జీవితానికి నేను చాలా ఒక మంచి పని చేశాను అనే తృప్తి నాకు పొందడానికి వీడియోస్ చేస్తున్నాను. సో అంటే నేను నా పరిధిలో, ఇప్పుడు నాకున్న బాధ్యతలతో నా పరిధిలో చేయగలిగిన పని ఇది ఒకటి అనిపించింది. సో యూట్యూబ్ వీడియోస్ చూసి సో కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని కూడా అనిపించింది, చూసే టైంని చేయడానికి కేటాయిద్దాము అని అనిపించింది. సో అదే అండి నా ఇంట్రడక్షన్. సో మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ హ్యాపీనెస్ని అందరితోనూ షేర్ చేయండి. మీరు హ్యాపీగా ఉండండి, మీ హ్యాపీనెస్ జర్నీ స్టార్ట్ చేయండి. సో అందరం కలిసి ప్రయాణం చేద్దాం. దట్స్ వై దిస్ లైక్, షేర్, హ్యాపీనెస్. ఉంటానండి, బాయ్ బాయ్.